నమస్తే అందరికీ, వెల్కమ్ టు జస్లా స్టూడియో. నేను మీ శిల్పారెడ్డి. నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్సో అలాగే ఇంకో ఐకానిక్ నెల్లూరు రెసిపీ వచ్చేసి నెల్లూరు కారం దోశ. దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ వెన్ ఎవర్ యు ఆర్ క్రేవింగ్ ఫర్ అ హోమ్ మేడ్ స్పైసీ దోశ. కారం దోశను సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను రండి. పల్లీ పచ్చడి చేసుకోవటానికి 1 కప్పు పల్లీలు వేంపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేంపుకున్న పల్లీలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, మీకు కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని గట్టిగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీ పచ్చడికి పోపు పెట్టుకుందాము. దానికి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడి చేసి అందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చడిలో వేసేసుకోవాలి. ఇప్పుడు కారం దోశ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మన కారం పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. 2 తెల్లగడ్డలు, 2 పెద్ద ఎర్రగడ్డలు, 20 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వాటర్ వేయకుండా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. కారం దోశను 2 రకాలుగా వేసుకోవచ్చు. ముందుగా దోశని పలుచగా పోసుకొని దానిపైన ఇందాక చేసి పెట్టుకున్న కారం పచ్చడి వేసి అందులోకి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఎర్రగా అయినంత వరకు కాల్చుకున్నారంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే కారం దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో రకం అసలైన నెల్లూరు కారం దోశను ఎలా వేసుకోవాలో చూసేద్దాము. దోశని పోసుకొని దానిపైన కారం పచ్చడి, ఇందాక చేసి పెట్టుకున్న పల్లీ పచ్చడి వేసి రెండుటిని కలుపుతూ దోశ పైనంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం నెయ్యి కానీ వేసి ఎర్రగా అయ్యేంతవరకు కాల్చారంటే ఎంతో గుమగుమలాడే, బయట క్రిస్పీగా లోపల స్పైసీగా అండ్ సాఫ్ట్గా ఉండే మన నెల్లూరు కారం దోశ అయితే రెడీ అయిపోతుంది. ఈ కారం దోశను కొబ్బరి పచ్చడితో కానీ పల్లీ పచ్చడితో కానీ తిన్నారంటే అద్దిరిపోయేలా ఉంటుంది. మీకు మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది. Thanks for watching my video. Please like, share and subscribe my channel.